నమస్కారం, నా పేరు శివ. అందులో ఉన్నారు ఫ్రెండ్స్. వాటి వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అన్నదే కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ చాలామందికి చేరుకుంటాయి. సో దాంతోపాటు చాలామందికి ఉపయోగపడతాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది నా దగ్గర. నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. సో దీంతో పాటుగా మీకు ఒక విషయం అయితే చెప్పాలన్నమాట. సో ఇది మన రెండో ఛానల్ మిన్ మీడియా అండి, ఓకేనా. సో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఈ టాపిక్స్ మీద ఎడ్యుకేషన్, ఫైనాన్స్, టెక్, జాబ్స్, గవర్నమెంట్ స్కీమ్స్, ఎంటర్టైన్మెంట్, అలాగే బిజినెస్ సంబంధించిన జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక ఈ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ త్వరలోనే మీకు యాక్టివ్లోకి అయితే వస్తుందన్నమాట, ఓకేనా. ఇది మన ఛానల్లో సెకండ్ ఛానల్ మిన్ మీడియా ఛానల్, ఓకేనా. సో దీని అయితే తప్పకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. అయితే ఈరోజు వీడియోలో మీకు ఈపీఎఫ్ నుంచి వచ్చిన ఒక పెద్ద మార్పు, సో ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక మీరు ఇక్కడ చూడొచ్చండి, ఓకేనా. సో ఈపీఎఫ్ సింప్లిఫైస్ ట్రాన్స్ఫర్ క్లెయిమ్ ప్రాసెస్ త్రూ రివాంప్డ్ ఫార్మ్ 13 ఫంక్షనాలిటీ మోర్ దాన్ 1.25 crores మెంబర్స్ టు బెనిఫిట్. సో ఇది ఫార్మ్ 13 గురించి, ఓకేనా. ట్రాన్స్ఫర్ క్లెయిమ్స్ ఎవరైతే ప్రీవియస్ టు ప్రజెంట్ ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేస్తారో అట్లాంటి వాళ్ళ గురించి ఈ అప్డేట్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో జనరల్గా మనం ఒక ట్రాన్స్ఫర్ క్లెయిమ్ ఏ విధంగా జరుగుతుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మనం తెలుసుకుందాము, ఓకేనా. తెలుసుకున్న తర్వాత దీని గురించి అయితే మాట్లాడదాము, ఓకేనా. అసలు ఇక్కడ మనము ఒక క్లెయిమ్ని, ఓకేనా. సో ప్రీవియస్ టు ప్రజెంట్ ఏజ్లోకి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం కదా క్లెయిమ్. సో క్లెయిమ్ చేసేటప్పుడు జనరల్గా సో ఎవరెవరు అప్రూవ్ కావాలి అంటే కనుక సో ఇంతకుముందు క్లెయిమ్ ప్రాసెస్ ఎలా ఉండేది అనేది మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఆర్ది కావాలి కదా. సో హెచ్ఆర్ పర్మిషన్ కావాలి, అది ప్రీవియస్ కానీ ప్రజెంట్ హెచ్ఆర్ కానివ్వండి, ఓకేనా. సో ఎవరో ఒకళ్ళు అటెస్టేషన్, సో వాళ్ళ అప్రూవల్ కావాలి. అయిన తర్వాత అది ఎవరికి వెళ్తుందంటే కనుక సో ప్రీవియస్ హెచ్ఆర్ ఎక్కడైతే అమౌంట్ అంటే ఏపీఎఫ్ ఆఫీస్కి అయితే కడతారో, ఓకేనా. ప్రీవియస్ ఇచ్చారు ఏపీఎఫ్ ఆఫీస్కి అయితే అమౌంట్ కడతారో సో ఆ పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు కూడా అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేసిన తర్వాత అది ప్రజెంట్ హెచ్ఆర్ అంటే ప్రజెంట్ హెచ్ఆర్ ఎక్కడైతే కడతారో సో ఆ పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు కూడా అప్రూవ్ చేయాలన్నమాట, ఓకేనా. ఇక్కడ ఒక హెచ్ఆర్ ప్రీవియస్ టు ప్రజెంట్ ఒక హెచ్ఆర్ అప్రూవ్ చేయాలి. ఆ తర్వాత ప్రీవియస్ హెచ్ఆర్ ఎక్కడైతే కడతారో అమౌంట్ ఏ రీజనల్ ఆఫీస్కి అయితే కడతారో ఆ పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు అంటే ఆ ఫీల్డ్ ఆఫీసరు యాక్సెప్ట్ చేయాలి. ఆ తర్వాత మనం ప్రజెంట్ ఐడీలోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం కదా, ఓకేనా. అంటే ప్రజెంట్ హెచ్ఆర్ ఎక్కడైతే కడతారో ఏ రీజనల్ ఆఫీస్కి అయితే కడతారో ఏపీఎఫ్ ఆఫీస్కి సో వాళ్ళు అంటే ముగ్గురు అప్రూవ్ చేయాలి, ఓకేనా. అయితే సో ఇందులో ఒకరిని తీసేశారు, అంటే ఎవరిని హెచ్ఆర్ని తీసేశారు అన్నమాట. అంటే ప్రీవియస్ హెచ్ఆర్ గారు ఉండి ప్రజెంట్ హెచ్ఆర్ గారు ఉండి సో మనకి ఎవరు అప్రూవల్ లేకుండా వాళ్ళిద్దరిలో ఎవరు అప్రూవల్ లేకుండా అటెస్టేషన్ లేకుండా మనకి ఈపీఎఫ్ అనేది సింప్లిఫికేషన్ చేసింది ఫామ్ 13ని కదా, ఓకేనా. సో చాలామంది తెలిసే ఉంటుంది, ప్రీవియస్ మనం మాట్లాడుకున్నాం, రీసెంట్గా చేశారనమాట, ఓకేనా. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఏదైనా ట్రాన్స్ఫర్ క్లెయిమ్ పెడితే కనుక అది త్రూ ఈపీఎఫ్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది అనమాట, ఫీల్డ్ ఆఫీస్కి. అంటే అక్కడ ఇద్దరు పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు అంటే ప్రీవియస్ పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు ప్రజెంట్ పిఎఫ్ ఆఫీస్లో యాక్సెప్ట్ చేస్తే మనకి క్లెయిమ్ అనేది సెటిల్ అయిపోతుంది అనమాట, ఓకేనా. ప్రీవియస్ ప్రజెంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అయితే ఇది ఇంకా సింపుల్ చేయాలి అన్న ఉద్దేశంతో దీన్ని రివాంప్డ్ చేశారనమాట ఈ ఫామ్ 13ని. అదేంటంటే సో ప్రజెంట్ హెచ్ఆర్ ఏపీఎఫ్ ఆఫీస్కి అయితే కడతారో వాళ్ళ అప్రూవల్ లేకుండా ఇప్పుడు మనకి క్లెయిమ్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు ఫామ్ 13 అంటే ఈ యొక్క ట్రాన్స్ఫర్ క్లెయిమ్ మీరు పెట్టారంటే కనుక సో అది ప్రీవియస్ హెచ్ఆర్ ఎక్కడైతే కడతారో ఏ పిఎఫ్ ఆఫీస్కి అయితే కడతారో ఆ పిఎఫ్ ఆఫీస్ రీజనల్ ఆఫీస్ వాళ్ళు ఓకే చేస్తే సరిపోతుంది, మీ క్లెయిమ్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది, సక్సెస్ అయిపోతుంది అనమాట, ఓకేనా. అక్కడ ఏమైనా లోటుపాట్లు ఏమైనా తప్పులు ఉంటే కనుక ఫెయిల్ అయిపోతుంది, లేదనుకుంటే కనుక అది చాలా స్పీడ్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట, ఓకే. టైం టేకింగ్ ప్రాసెస్ ఇంకా తగ్గిపోయింది అనమాట, ఇంకా సింపుల్ అయిపోయింది, ఓకేనా. ఒకళ్ళు అప్రూవ్ చేస్తే సరిపోతుంది, అది మనకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. సో ఇందులో ఉన్న అంతర్యం అదనమాట, ఓకేనా. సో దీంతో పాటు ఏంటంటే సో ఇందులో అంటే ఈ విధానం పెట్టిన తర్వాత సో ఎవరికైతే ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ పడుతుందో సో అట్లాంటి వాళ్ళ ట్యాక్స్ సంబంధించిన అక్యుములేషన్ అంతా కూడాను సో చాలా సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అలాగే ట్యాక్సిబుల్ అండ్ నాన్ ట్యాక్సిబుల్ సంబంధించిన ఈ పర్టికులర్స్ అన్ని కూడా కంపేర్ చేసుకొని చాలా సపరేట్ చేసుకోవచ్చు. అంటే కొంచెం సింపుల్ అయిపోతాయి అనమాట అన్నీ కూడాను, ఓకే. సో దీని ద్వారా 1.2 crores మెంబర్స్, ఓకేనా. సో ఇక మన క్లియర్గా మెన్షన్ చేశారు మోర్ దాన్ 1.2 crores మెంబర్స్ బెనిఫిషరీస్ సో లబ్ధి పొందుతారు అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, ఓకే. నిజంగా ఇది ఒక రకంగా మనకి గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. ఇప్పుడు మనం ఏదైనా ట్రాన్స్ఫర్ క్లెయిమ్ పెడితే చాలా స్పీడ్ అయిపోతుంది అనమాట, 2-3-4 డేస్లో అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది, ఓకే. సో దీంతో పాటు ఇంకో అప్డేట్ కూడా వీళ్ళు తీసుకొచ్చారన్నమాట. అదేంటంటే ఇక్కడ మనకి లాంచెస్ ఫెసిలిటీ
ఫర్ బల్క్ జనరేషన్ ఆఫ్ యూఎన్ బై ఎంప్లాయర్స్ వితౌట్ ఆధార్ సీడింగ్. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఈ ట్రస్ట్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సరెండర్ చేస్తున్నాయి, వాడు ట్రస్ట్ని సరెండర్ చేస్తారు, అంటే ఈపీఎఫ్ ఆఫీస్కి సబ్మిట్ చేస్తారు కదా, అంటే వాళ్ళకి సరెండర్ చేస్తున్నారు కదా. సో దీని కారణంగా కొన్ని ఇష్యూస్ అనేవి జనరేట్ అవుతున్నాయి అన్నమాట. సో ఈ ఇష్యూస్ వల్ల ఏంటంటే సో వాళ్ళు అంటే ఎవరైతే ఉన్నారో హెచ్ఆర్స్, ఆ ట్రస్ట్ సంబంధించిన హెచ్ఆర్స్, సో ఆధార్ సీడింగ్ లేకుండానే వాళ్ళు బల్క్ యూఎన్ జనరేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారండి. ఓకేనా. సో ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఈ ఫామ్ 13, ఓకేనా. సో ఈ ఫామ్ 13 మనకి చాలా సింపుల్ అయిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు హెచ్ఆర్ని తీసేశారు, ఇప్పుడు ఇద్దరు పిఎఫ్ ఆఫీసుల్లో ఒకరినైతే తీసేశారు. సో దీని కారణంగా సింపుల్ అయిపోతుంది. కొన్ని విషయాల్లో కూడా మనకి చాలా రకాల బెనిఫిట్స్ కూడా దీంట్లో ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఇవి కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఓకేనా. ప్రతి ఒక్కరి విషయం తెలియాలి అన్న ఉద్దేశం చెప్తున్నానండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నా వాట్సాప్ అనే వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ ఉంది, లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన తీసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న కాబట్టి చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the